భ్రమరంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. విద్యా గణపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. అగ్రతాంబూలం ఇచ్చారు ఆది దంపతులకి, ఆ పరమేశ్వరుడికి. అందుకనే మూలతో బ్రహ్మ రూపాయ, మహావృక్షంలో మూలలో చెట్టు వేళ దగ్గర బ్రహ్మదేవుడు ఉంటాడు, చూచుకుంటూ ఉంటాడు. మరి లిఖించబడే బ్రహ్మదేవుడు మధ్యలో విష్ణు రూపుడే, వృక్షానికి మధ్యలో ఉండేది విష్ణుమూర్తి. అగ్రత శివరూపాయ, ఆకులు, పుష్పాలు, పండ్లు అన్ని పైన చివరి భాగం అగ్ర స్థానంలో పరమేశ్వరుడు. అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః. ఏ పెళ్లికి వెళ్ళినా పిలిచినా ఎవరిచ్చినా కానీ శివ కళ్యాణానికి మాత్రం రాకుండా ఉంటాడు నారాయణమూర్తి. తన బావగారు తన యొక్క పరమేశ్వరుని చూసి మోహించబడ్డవాడు. 1000 మంది రాముడు వాడు, 1 కోటి మంది మన్మథుల యొక్క అందము. ఆది పురుషుడు మరణం లేనివాడు. ఎవరయ్యా ప్రపంచంలో మొట్టమొదటి ఆది పురుషుడు అందగాడంటే పరమేశ్వరుడు అని చెప్పబడుతుంది. ఆ సమయంలో ఒకనొక సమయమందులో యజ్ఞాలు యాగాలు చేస్తుంటే మొట్టమొదటిసిని మన పూజలో విఘ్నేశ్వరుట్లాగో మొట్టమొదటి అక్షరాభ్యాసంలో ఓ నమః శివాయ సిద్ధన్నమః చెప్తాము ఉపదేశం. ఒక రోజున అష్టమేధ యాగం చేస్తూ మహాపౌండరీక యాగాలు యజ్ఞాలు చేస్తున్నాడు దక్షుడు. అనేక 3 దేవతల్ని పిలిచాడు. ఆ యాగం ఎవరు చేయలేరు. ఒక త్రేతాయుగంలో రాముల వారు తప్ప ఈ కలియుగంలో ఇంతవరకు అశ్వమేధం చేసేవాడు ఎవరూ లేరు. ఆ యాగం చూస్తూ ఉంటే యాగంలో 108 మంది ముత్తైదువులు పిలవాలి. వారికి బంగారం యొక్క నారా చీరలలో చక్కని బంగారపు పాత్రలు, కుంకుమలు అన్ని సమర్పించడం బానే ఉంది. అందులోకి దక్షుడి యొక్క పత్ని భార్య అడిగింది, తన కూతుర్ని ఆడపిల్లగా ఉంటే బాగుంటుంది, ఈ కార్యక్రమం పిలుద్దాం అనుకుంది. దానికి ఆగ్రహించి తన మాట వినకుండా ఆ ఇంటిలో గడప దొక్కితే మాత్రం ఇక నీకు కూడా బహిర్గతమే అని చెప్పాడు. ఈ విషయం తెలిసిన కొన్ని రోజులకి యాగం చేస్తున్నాడు. అష్టోత్తరం 108 దినములు చేస్తుంటే అమ్మాయి తెలిసింది. అక్కడ అందరూ పరివారాలు చెప్పారు, అయ్యో నాన్నగారు అంత మహాసత్రయాగం లాంటి యాగం చేస్తున్నారే, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, వెళ్ళాలంటే పరమేశ్వరుని అనుమతి తీసుకుంది తల్లి సశీల. ఏమి ఒప్పుకోవాలా గౌరీ, వెళ్ళి అవమాన పాలవుతావు, ఎందుకు మనోవ్యధనికి గురవుతావు, నువ్వు వెళ్ళవాకని చెప్పినా కానీ అయ్యో ఎంత కార్యక్రమ్యాలు వైషమ్యాలు ఉన్నా తండ్రి కూతురికి ఎన్నో భిన్నాభిప్రాయాలున్నా ఇన్ని సంవత్సరాలైతే నా తండ్రిని చూస్తే కనీసం ప్రేమతోనన్నా మారుతాడు నా. కానీ ఆ కూతురు ఆడదాని యొక్క మనస్తత్వం అటువంటి గొప్పది. కానీ తండ్రిని చూడాలి, అమ్మని చూడాలి నా తాపత్రయంతో తండ్రి ఒడిలో పడుకోవాలి, నాన్నకి అన్నం పెట్టించాలి చిన్నప్పటి నుంచి అని కంట నీటి పెట్టుకొని వెళ్ళాలని అనుమతి కోరింది మన సతీదేవి తల్లి. అంత ప్రేమ గల తల్లి. సరే ఇక నీ మాట కదకూడదు, ఏం జరిగిన ఏం చింతించడం మనోధైర్యంతో ఉండవలని చెప్పాడు. ఇక పరమేశ్వరునితో వెళ్ళిందండి సతీదేవి. అక్కడ యాజ్ఞాలు చేస్తుంటే పరివారం వచ్చింది. ద్వారంలోంచి సింహద్వారం నుంచి లోపలికి ద్వారం ప్రవేశించింది. ఆగమని అక్కడే చెప్పాడు గట్టిగా దక్షుడు, ఆ వనితామని ఈ గృహంలో అడుగు పెట్టడానికి వీలు లేదు అని తండ్రి తన కూతురిని పరివారంతో హెచ్చరింపజేశాడు. చింతించింది. సరే ఒక మూల కూర్చుంది. అందరి తాంబూలాలు ఇస్తుంటే మంగళహారతి ఎవరో ఆడపడుచులు ఇస్తుంటే తల్లి గారికి తండ్రి గారికి ఇస్తుంటే వెళ్ళని పళ్ళెం పట్టుకుంది. వెంటనే ఆ పళ్ళాన్ని విస్మర్శించాడు, తిరస్కరించాడు. ఇక్కడ అడుగు పెట్టద్దని ఎన్నోసార్లు చెప్పానని నానా మాటలు అన్నాడు. తండ్రి కదా ఓర్పు వహించింది. తండ్రి నీ సౌభాగ్యంతో బాగానే ఉన్నాను కదా నాన్నగారు అని ఎంతవరకు పెట్టుకున్నా, నువ్వుగా శ్మశానవాసి కపాలధారని వ్యాఘ్ర చర్మాంబరధరుడు, ఏమీ లేనివాడు, మంచుకొండల్లో ఉండేవాడు, ఆది భిక్షువు, భిక్షాటన చేసేవాడు, వాడ
పశుపతినాథుడు, పశువులకే నాథుడా, అటువంటి వాడి వివాహం చేసుకుని నా రాజ్యానికి కళంకం తెచ్చావు. కాబట్టి నీ భర్త ఇటువంటి వాడు, అలాంటి వాడు చేసుకున్నా ఉన్నా గతించిన ఒక్కటే కానీ హరహర మహాదేవి చిక్కుచుకుని కొట్టుకుంది, చంపలేసుకుంది. ఆ మాట వినలేక తల్లి అవమానాలు పాలే తన యొక్క పాద అంగుష్టములు అంటే కుడికాలు ప్రొటన వేరుతో నఖనేన అంటే గోరు, ఆ గోరుతో నేలను గీచింది రేఖలుగా, అందులో మంట ఉద్భవించింది. ఆ మంటలో చివరలో తన ఆత్మాహుతి చేసుకుందండి తల్లి సతీదేవి. భస్మం బటిలైపోయింది. ఆ ఒక్క నిమిషంలో అందరూ నిర్మాంసంగా ఉండిపోయారు, దుఃఖించారు, శోకించారు, ఇక ఆగ్రహించి వెళ్ళిపోయారు. ఆయన అయ్యో పాపం వదిలిందని కూడా వీడు ఆ వదిలిందని కూడా ఉన్నాడు కాబట్టి ఆ ఆవేశంలో వెళ్ళిపోయాడు. వెంటనే పరమేశ్వరుడు యోగాధ్యానం చేస్తూ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఈ యొక్క దుస్సంఘటన తన భార్యకి జరిగిందని నమక చమక గమక డమురుక ఘంటానాద కరకంకర కింకిణి ధ్వని సుశబ్ద సప్తస్వర సంగీత సాహిత్య సుమధుర నారద తుంగుర నాదామృత పంచామృత గానామృత కరుణామృత మధురామృత మంగళ వాయిద్య పద్య గద్య శృతి లయ రాగ భావ తాళ యుక్తాదులతో నాట్యంతో విపరీతమైన నటరాజ్య నృత్యాదులతో గల్లు గల్లు వంటి ఆగ్రహంగా శబ్దం చేస్తే ఒక్కోటి దేవతలు తల్లడిల్లిపోయారు. వెంటనే తన శిరస్సుని గట్టిగా ఆగ్రహంతో తల ఊపేసిన కల్లా చుట్టుకున్న జటాచుట్టను కూడా విడిపోయి ఆ యొక్క కేశములు కూడా ఆ యొక్క కొండలకి శిఖరాలకి తగిలి కొండలు కూడా చూర్ణమైపోయినాయి. అంత శక్తివంతుడు. ఆ చెమట దారుల్లో వచ్చే బిందువుల్లోంచి ఆయన ఒక జీవకణాలు ఉద్భవించాడు. గట్టిగా మేళించండి, వీరభద్రేశ్వరుడు. గట్టిగా మేళవించండి, చప్పట్లు పట్టండి. ఈ మాటలు తల్లి ఎక్కడో ఎక్కడ మీ మూలలో తాగే ఉంటుంది. వీరభద్రుడు శివ కళ్యాణం ఎక్కడ జరిగితే, రామ కళ్యాణం ఎక్కడ జరిగితే ఆంజనేయులు, వీరభద్రుడు పొంగి పొంగి దాక్కొని ఉంటారు తల్లి శాస్త్రం. అప్పుడు వీరభద్రుడు ఎట్లాంటి వాడంటే తల ఉంచుకొని నడుస్తాడు. ఏమిటంటే ఆయన తలెత్తితే చందమామ పగిలిపోతుంది, ఆయన తలకే ఆయన ఎత్తుంటుంది. సముద్రంలో అడుగు పెడితే ఆయన మోకాలు కూడా రెండు మీద చుట్టూ సముద్రం తిరిగిన అంత భారీ శరీరం. చందమామ గట్టి కూడా హైట్గా ఉంటాడు. ఇక్కడి నుంచి ఊరి నుంచి ఆగ్రహించాడు. నా తల్లి అవమాన పాలయ్యింది, దానికి కారకుడు ఆ దక్ష ప్రజాపతి అని వెంటనే ఏడుస్తూ శివుడి దగ్గరికి వెళ్ళగానే పరమేశ్వరానికి ఇచ్చాడు. శరభేశ్వర, నీ తల్లికి అవమానంతో నన్ను వివాహం చేసుకోవడం వల్ల అవమానపడి ఆత్మాహుతి చేసుకుంది. పరిష్కారం నువ్వే ఆలోచించుకో, తల్లి నువ్వే బ్రతికించుకుని ఆచిచ్చే. వెంటనే పరుగుని తీసుకుని వెళ్ళి దక్ష ప్రజతో పోరాడి తన చిటికిన వేలు కనిష్టంతో ఆ గోతో ఒకసారి కంఠాన్ని ఛేదించాడు, మరణించాడు. ఆ దక్ష ప్రజాపతి ఒక మొండెము ఒక శిరస్సు వేరే రెండు భాగాల్లో వెళ్ళిపోయినాయి. ఆ యొక్క పశువులతో ఉన్న పొడిని తీసుకొని ఆత్మాహుతైన గౌరీదేవిని తీసుకొని వెళ్ళాడు. 18 పాత్రల్లో పెట్టుకున్నాడు. ఆ 18 అష్టాదశ శక్తి పీఠాలు. ఒక్కసారి ఆ తల్లి సంపడుతుందండి. 18 అష్టాదశ పీఠాలు. ఏం తెలుసు నీకు? జ్యోతిర్లింగం అంటే నీకేం తెలుసు? ఏం తెలుసు అని శివదూతులు ఇచ్చారు. ఆ అష్టాదశ పీఠాలన్నీ కలయిక మొత్తం కలిసి నీటిలో ఆ భస్మాన్ని నా ఆస్తిక నిమజ్జని అయం ముహూర్త శుభముహూర్తస్తు అయో సంస్కారం సర్వదో నియమంగళం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే విద్యావాన్ దైవవనందదేవ లక్ష్మీపదే దేవి దేవం స్మరామి
అమృతస్య భగవాన్ మంగళాయతనం హరి ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. తర్వాత ఆడవాళ్ళకి పోయిన మగవాళ్ళ చేతులు కడుక్కున్న తర్వాత మా ఆడవాళ్ళు కూడా తాగండి. ఒకేసారి 3 సార్లు పనికిరాదు. చేతికి తగలకుండా ఇంగిలి ఉంటుంది. మొదటిసారి తగలచ్చు, అది నోట్లో పెట్టుకుని రెండోసారి ఆ నీళ్ళతో చల్లకూడదు. చేతికి ముద్రలు తగలకుండా ఆచరించాలి, శబ్దం లేకుండా. అది ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం ప్రసోదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం గంగరహిణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః మధోక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః మీ మనసులో ఏదైతే ఉందో ఈ మహాసమయంలో సాక్షిగా ఈ భావం చెప్పడం జరుగుతుంది. ఐశ్వర్యం అభి వృత్యర్థం ధర్మ అర్థ భావ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శివకళ్యాణ బ్రాహ్మీ లింగోద్భవ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత సౌభాగ్య శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం ఉన్నత ఉచ్చస్థాన స్థిర జాతకరీత్య గోచారరీత్య దుష్టగ్రహ సంచార ప్రధానుల సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వర దిగ్విజయ సిద్ధ్యర్థం మమ వ్యాపార ఉన్నత ఉద్యోగ ఆరంగర సిద్ధిద్వార సకలమేధ ధారణ సిద్ధ్యర్థం మమ సంపూర్ణ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శివకళ్యాణ మహోత్సవ సమయే ప్రథమ పూజిత గణపతి పూజ కరిష్యే. విష్ణవేణ్య అరగోరమి ఆయాంతో శ్రీ మహామృత పూజార్థం మమానుకోండి నీళ్ళు చల్లుకోండి, మీ మీద చల్లుకోండి. అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానమహయతే
స్థిరో భవ సుముఖో భవ స్థిరాసనం కురు ధ్యానం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణవన్నోదుభిశ్రీరధాదనం స్థిరో మనస్యమస్తు అక్షతంజరిష్టంజాస్తు పుణ్యాహందే కమాజరస్తు శివాపస్సు సో మనస్యమస్తు అక్షతంజరిష్టంజాస్తు అర్చన ప్రార్చన ప్రియమేనాథోచర అర్చమూతపుత్రగామృణదుష్మర్చర గంధర్వారాందురాదుగేహాం నిత్యపుష్టాంగరేహిణీ ఈశ్వరేకం సర్వభూతానాం తామ్యహం భయేత్రయం కందాహమాందు ఆయనే ప్రాయణే దూర్వాహంస్మణీ అక్షతాః బాంధు ఆయుష్యమస్తు పుష్పాణి బాంధు సౌమంగళ్యం జాస్తు తాంబూలాని బాంధు ఐశ్వర్యమస్తు దక్షిణాః బాంధు బహుదేయమస్తు ప్రశ్రేయమస్తు ప్రజాపతి ప్రియదాం శాంతిరస్తు యంగృత్వా సర్వవేద యజ్ఞక్రియాకరణ కర్మారంభ శుభాశోభనా ప్రవర్తంతే తమః ఓంకారమాదింద్రుత్వా భవద్భరణ జ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాదేహ్యే భద్రం కరుణే విష్ణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యత్ర స్థిరైరంగే స్తుష్ట్వాం సత్తనోభిః ద్రవణవదా ద్రవణసద్రస్య ద్రవణవరాధనస్య ప్రియం ద్రవణవదా వేదవద్మిషం ద్రవణవదానాసరే దీర్ఘమాయుః సవితా పశ్చాత్త సవితా పురస్తాత్ సవితా ధరాత్త సవితా ధరాత్తాత్ సవితానస్వతు ధర్మదానం సవితాం దీర్ఘ నమో దయాయ మానవాంగే దృశ్యామే అర్చక్రే ఆగం దేవే ధ్యాయం కులంద్రమాస్త్రవే ఆవగుంద దేవతే దేవ్యా ఇంద్రాయ వర్తతే యస్వాహరాగిరణ అన్యమానామర్చమర్చోజోహమేమి యాదవేదోస్మాదే ప్రియావరక్షేవద నమస్కారం యస్మై తమం హృదయ యాదవేదవదాతమిత్యై ప్లవస్యవనం అస్మిరగం నవతృణం వేదవందం గోమంతగం రిన్నహదే స్వస్తి చంద్రా సంధ్యా వీర్యా ప్రియామాయుద్ధంచ దీర్ఘమాయురస్తు మనస్సమాన్ సమాహితమనస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాః స్మః శాంతిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు స్వస్తిపుణ్యమాస్తు కర్మసంపత్తిరస్తు పుత్రసంపత్తిరస్తు వేదసంపత్తిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహేదాన్య సమృద్ధిరస్తు సంభ్రామరస్తు ఈశాన్యాం హరిష్ణు మిత్రేయస్తురస్తు శుక్రాంగారశామ్యందు గౌరాణి శామ్యందు పాపాని శామ్యందు జయజయ ప్రథమగ్రహే శుభాని గంధ శివా గురస్సుందు శివా హృదయస్సుందు ఔర ఆప్తే స్వేస్యారాం ఉత్తరే దుర్గర్మణ్య విఘ్నమస్తు ఆయుష్మదే స్వస్తి స్వస్తి భవంతు స్వస్తి అభ్యాస్తమో అర్థం భవంతో బ్రవంతో అర్థస్తమర్తే ముఖమంగళ సముద్ధరేదు స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు పరమేదు సంపూర్ణమస్తు పరసర్వోత్రాభివృద్ధిరస్తు
సుజీవ హవ్యామృత సుజీనాగం సుజగం జనామి ధరగం సుజీవ్య అదేక సత్యామృతావన జన్మ సుజీయప్ప భగా అగ్ని సుజీవ మస్సుజీర్ విప్రసుజ కవే సుజీవాహర రక్తే తమసుక్రాం ప్రాజంత హృదే తమద్యోదేవ చర్య దో అర్మింద్రం త్వామృతం సత్యేన సామా ధైర్వ వృద్ధాంసం శుద్ధాదేవ నమకు ఓం జ్ఞాన దేవ పవిత్రేణ ఆత్మానం ముదదేశరా దేన సహస్రధారేణ ఐగులో కొంచెం రాష్ట్రం సుధాజ్ఞా చాలా మంది తెలియదు ఎందుకంటే వివాహం అనుకోకండి. ఇది చాలా మంది ఎవడైనా 2 ఒకటి 2 లేదు 1 2 అంటాడు 2 ఒకటి 12. కాకపోతే ఏమిటంటే పార్వతీదేవి కడుతున్నారు. ఈ గౌరీ చెప్పరే అట్లాగే చెప్తాను. పెళ్లి చూసామా చేసామా కాదు తెలుసుకోండి. అక్కడ చేసిన లెక్క. అందుకనే ఆ ఖర్చుగా ఒక నువ్వు ఇవ్వుతండి నీ ద్వారా ఆయన పెట్టాలి, అప్పుడు ఆయన ఇష్టాన్ని కలిగించాలి. అది లెక్క. ఇది కూడా ఉంటుంది. కొబ్బరికాయ ఎందుకు పట్టాలి, దోసకాయ పట్టొచ్చుగా, అరటిపండు పట్టొచ్చుగా, నీళ్లు ఉంటాయి కాదు. దానికి కథలు ఉంది. చక్కగా మండపాలు వేస్తున్నారు. మా సోదరి మండపాలు అయ్యా ముందుగా గణపతిని పెట్టారు. నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారుడు, గురుడు, బృహస్పతి, శుక్రశివుడు అంటున్నారు. సూర్యగ్రహం పెట్టడం వల్ల అపరాధాలు కలగకుండా స్వామి పాదాలు శుద్ధి చేయండి కదండి. స్వామి వారి నమోస్తునాయ సహస్రనామే పురుషాది శాశ్వతే సహస్రలోని ఉదాహరణే నమః. ఒక్క విషయం చెప్తాను. అదండి అయ్యో శివుడు గారికి పేర్లంటే అవునండి. నన్ను శ్యామసుందర శాస్త్రి అంటారు, పంతులు గారు అంటారు, శ్యాము అంటారు, గురువు గారు అంటారు, జగద్గురువు అంటారు, బాబు దైవ గురువు అంటారు. ఎన్ని పేర్లు పిలిచిన తెలియదా? అలాగే దేవుడికి ఎన్ని పేర్లు పిలిచిన సహస్రనామాలు చెప్పిన భక్తురాజుడే ఆయనకి. ఎన్ని పిలిచిన ఆయన ఒక బిడ్డని తల్లి రాణి, బుచ్చి, కన్న
అని పిలవట్ల అలా ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని పేర్లు మూలం అనుకుంటుంది. ఆ మూలమే మనం ఏ గ్రామంలో చేస్తున్నామో ఆ మూల నామధేయమే ఈ మల్లేశ్వరుడు అన్నమాట. చక్కగా మరి అమ్మాయికి ఏంటయ్యా వర్ణన చిరుసాగర పర్యంతం అన్నాడు. సుగంధ పరిమళాల అమ్మాయికి ప్రవరాంబిగా ఎలా వచ్చింది? పేరు నాపడి ఏ అక్షరం పెట్టాలి? భావిదల సతీదేవి అంటారు, భావిద అంటారు, కాశ్యర్ అంటారు, గౌరీ అంటారు, ప్రవరం అంటారు. అసలు ఏంటి పేరు? ఏమి లేదండి, ఏ పేరు పెంచిందా చెప్తే కదా. సుగంధ పరిమళాల సౌగంధి గులాబీ తామర పద్మ పారిజాత జాతి చామంతి పున్నాగా నాగవల్లి నందివర్ధన మల్లవాడ సంపత్తి మందార మగవంద మంజుల భాషిని ముక్త మనోహరి ప్రవరముల చక్కాశుద్ధ ఆనామని శ్రవణానంద ప్రియం భావిని ముక్త మనోహరి మనేశ్వరి అంటే ఏంటంటే నగలు ఆభరణాలు చూడడం, పసుపు కుంకాలతో సౌభాగ్యం, సుగంధ పరిమళాలతో దానికి బ్రహ్మములు ఏ విధంగా ఆస్వాదిస్తూ అది వింటున్నప్పుడు ఆవిడ చూచుకుని బ్రహ్మములతో నాదం చేస్తూ ఉంటే అప్పుడు ఇంకొంత కాదు బ్రహ్మరాత్మిక అని చాలు చూడు సమాజం బ్రహ్మచారికి ఒక్కముడి వేస్తారు, దానికి 3 దారాలు ఉంటాయి. గృహస్థుడికి 3 పోగులు వేస్తారు, అంటే ఒక్క పోగుకి 3 దారాలు, 3 గుళ్ళు 9. అమ్మాయికి 3 గుళ్ళు వేసినప్పుడు అబ్బాయి కూడా 3 గుళ్ళు యజ్ఞోపవీతం వేస్తున్నారు. నవతంతు అంటారు 9 దారాలతో. నవతంతులు అంటే 9 మంది దంపతులు కాబట్టి ఎవరి నవతంతున్నారు 9 మంది ఎక్కడ అంటున్నారు లెక్క. అది లెక్క దీని అర్థం. నవసూత్రం వేసేది అబ్బాయి అవుతున్నారు. అది వేస్తే గాని గృహస్థ ధర్మం సేకరించడానికి ఆ గృహస్థ ధర్మానికి 3 గుళ్ళతో మామూలు కాడు కలిగి తీర్థం వేస్తున్నారండి. అనుకోవడానికి నిద్ర నేర్చుకుంది, రాత్రి సీరియల్ చూస్తుంది, టీవీలో 12 అవుతుంది చూసేసారు కదా. ఇప్పుడు కాలం చూస్తున్నారు, మా అమ్మాయి కట్టమని ఇంటి మీద చూసేసారు కదా. నేర్పుతుంది కాస్త పప్పులో ఉప్పు ఎక్కువైనా, ఉప్పు తగ్గినా, వంట చాతగానికి వచ్చినా, తిరిసి తిరిగిపోయినా, ఇల్లు సరిగ్గా శుభ్రం చేసుకుంటున్నా, అడిగి చెప్పి ఆచరించవచ్చయ్యా అని రిక్వెస్ట్ చెప్పడానికి ఒక సూత్రం చెప్పారు. చెప్పలేదే అని అనుకోకుండా పట్టుకునే ఆయన కాదు ఎవరంటే చెప్పండి. మల్లేశ్వర స్వామి నాది చలామి మళ్ళీ నాది చరితవ్య మల్లేశ్వర స్వామి మళ్ళీ స్వామి దీని అర్థం ఏంటంటే అల్లుడి గారు చెప్పించారు. కొన్ని షరతులు అడుగుతున్నావు అండి. అమ్మాయికి ఒప్పందం ఏంటంటే అయ్యా అల్లుడు గారు మా అమ్మాయిని వివాహం తీసుకొని
మంగళసూత్ర ధారణ అవుతుంది. ఇప్పుడు కార్యక్రమం
స్వతంత్రం స్వేచ్ఛ ఎలా అవుతుంది? తండ్రి